2 రోజుల పాటు మహానాడుకు నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన వినియోగం ఖర్చు తగ్గించేందుకు ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. గురువారం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 20 తీర్మానాలతో రాష్ట్రానికి సంబంధించినవి 10, తెలంగాణకు సంబంధించినవి 4, అండమాన్కు సంబంధించినవి 1 తీర్మానం ఉన్నాయి. ఇక ఉమ్మడిగా 4 తీర్మానాలతో పాటు చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఏర్పాటు చేయనున్నారు. స్త్రీశక్తి థీమ్తో ఇప్పటికే నిర్ణయించుకున్న క్రమంలో మహానాడు వేదికగా జరగబోయే ప్రసంగాలు మహిళా శక్తి కేంద్రీకృతమైంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో శ్రేణులు ఆ దిశగా సమాయత్తమవుతున్నారు. మంత్రి లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు మహిళలు, యువతకు ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు.